ఒకటే చేస్తున్నారు, ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు, గత 10 సంవత్సరాల్లో రాని సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? సో ఇది దాని నిదర్శనం. ఇక్కడ గతంలో ఎట్లా ఉండేది, కార్తీక ముందే ఎరువులు మనం ఇక్కడ గమనించినట్లయితే, సో ఎట్లా ఎరువులు విత్తనాల కొరత లేకుండా 10 ఏళ్ల పాటు కేసీఆర్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిండ్రు. కార్తీక ముందే వ్యవసాయ మార్కెటింగ్ శాఖలతో సమీక్షలు చేసి పంట డిమాండ్కు కావాల్సిన ఎరువులు విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. సో అప్పుడు ఎట్లా ఉండే సిచ్యువేషను, ఇప్పుడు ఎట్లా అయిపోయింది? ఎరువుల కోసం జగిత్యాల్లోని పిఎస్సిఎస్ ఎదురుగా పాస్బుక్స్ వరుసగా పెట్టి క్యూలో నిలబడ్డ రైతులు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ రైతన్న వెన్నువిరిచినటువంటి పరిస్థితి. రాజుల కాలం నుంచి చూస్తే గనక ఆనాటి నుంచి తెలంగాణ సాధించే వరకు కూడా రైతు నుంచి, వ్యవసాయదారు నుంచి తీసుకున్న ప్రభుత్వాలే. ఏదో రకంగా పన్నుల రూపంగా అయితే ఏదైతేనేది తీసుకున్నటువంటి ప్రభుత్వాలే. మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారు వ్యవసాయ స్థిరీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రధానమైనటువంటి వ్యవసాయానికి ఎంత సమయాన్ని కేటాయించిండ్రు, ఎన్ని నిధులు కేటాయించిండ్రు, అన్నదాతకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా అండదండలు అందిస్తూ కేసీఆర్ పాలన అయితే దేశం మొత్తము ఇటువైపు చూసే విధంగా. అంతెందుకు కేసీఆర్ గారు తను మేనిఫెస్టోలో పెట్టలేరు, రైతన్నకు రైతు బంధు ఇచ్చి భరోసాగా నిలబడ్డారు. అట్లాగే సమయానికి ఎరువులు, విత్తనాలు ఇవన్నీ ఇచ్చి చాలా గొప్పగా రైతన్నకు ఆదుకున్నటువంటి ప్రభుత్వము. మీకు వ్యవసాయమే చేత కాదు అని చెప్పినటువంటి సమైక్య పాలనలో వాళ్ళకు తెలంగాణ వస్తే మీరు అసలు ఎట్లా బతుకుతారు, మేము పోతే మీరు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారు, మీకు కరెంట్ ఎట్లా ఉంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి చూపించినటువంటి నాటి ముఖ్యమంత్రిని చూసినాం. అటువంటి స్థితి నుంచి 24 గంటలు రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చి, సమయానికి ఎరువులు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి, ఎలాంటి రైతుకు చిన్న ఇబ్బంది లేకుండా దేశంలోనే నెంబర్ 1 స్థాయికి పంజాబ్ను తలదన్ని వరి పండించేటువంటి రాష్ట్రంగా తెలంగాణను అంటే ఒకవైపు వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కూడా ఎక్కడా ఉంచట్లేదు, ఇంకోవైపు రైతుకి భూమి లేకుండా చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. 16,000 ఎకరాల భూసేకరణకి మళ్ళా ప్రయత్నం చేస్తుంది. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏదో నిర్మిస్తామని చెప్పేసి ఇప్పటికే ఫార్మాసిటీ కోసం ఉన్న 14,000 ఎకరాలు కూడా అటు దారి మళ్లించేసిండ్రు. అంటే ఏం చేద్దాం అనుకుంటుంది రైతును ఈ ప్రభుత్వం? తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతులను ప్రధానంగా ఇది దోపిడీ ప్రభుత్వం. ప్రజల ఆస్తులు పెంచడానికి కేసీఆర్ గారు కృషి చేసిండ్రు. తలసరి ఆదాయాన్ని పెంచిండ్రు, ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది, వ్యాపారాలు పెరిగినాయి, తెలంగాణ ఆర్థికంగా స్థిరపడ్డది. ఎంతో గొప్ప పాలన అది. ఇప్పుడు కనుక చూస్తే ప్రజలు అన్ని రంగాలు కుదేలైనాయి. ఇటు వీళ్ళు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఈ భూసేకరణ ఇట్లాంటి దాంతో దాచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి తీరు తెలంగాణ ప్రజలకు స్పష్టమవుతా ఉంది, కనిపిస్తూ ఉంది.